నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నయీం చేసిన హత్యలు అరాచకాలే కాదు, చేయాలనుకున్న కిరాతకాల గురించి విచారణలో బయటపడటం షాకిస్తోంది. అసలు గ్యాంగ్స్టర్ గన్ ఎవరెవరిని గురిపెట్టింది? ఓ గ్యాంగ్తో నయీం 2 కోట్ల డీల్ వెనుక స్కెచ్ ఏంటి? నమ్మించి గొంతు కోయాలని నయీం టార్గెట్ చేసిన వ్యక్తి ఎవరు? డెన్లన్నీ ఆయుధాలతో కళకళలాడడానికి కారణమేంటి? డెన్లో దొరికిన ల్యాండ్ మైన్స్ ఎవరిని లేపేయడానికి సిద్ధం చేశారు? నయీం అరాచకాలపై స్పెషల్ ఫోకస్. నయీం అరాచకాలు ఒక్కొక్కటి బయట పడుతూనే ఉన్నాయి. ఎన్కౌంటర్ తర్వాత బాధితులు స్టేషన్కు క్యూ కడుతూనే ఉన్నారు. ఇక విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా పోలీసుల దృష్టికి రాని అనేక సంఘటనలున్నాయి. తాజాగా బయటపడ్డ ఓ విషయం సంచలనంగా మారింది. భాను కిరణ్ ను జైల్లోనే మట్టు పెట్టేందుకు నయీం కుట్ర పన్నిన విషయం బయటపడింది. మద్దెల చెరువు హత్య కేసులో నిందితుడు భానుకిరణ్ ను హత్య చేయించేందుకు నయీం సుపారీ తీసుకున్నాడన్న విషయం ఇప్పుడు మరో సంచలనం. భానుకిరణ్ ప్రత్యర్థులు నయీంతో చేతులు కలిపి ఈ హత్యకు కుట్ర పన్నారని తేలింది. నయీం ద్వారా భానును మట్టు పెట్టేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇందుకోసం 2 కోట్లకు డీల్ కుదిరిందని, భాను ప్రత్యర్థులు కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చారని తేలింది. నరహంతకుడు నయీంకు హత్యలు చేయడం కొత్తేమీ కాదు. అయితే భానుకిరణ్ ను నమ్మించి గొంతుకోయాలని నయీం స్కెచ్ చేసినట్టు తెలుస్తోంది. భానుతో కొంతకాలం ఫ్రెండ్షిప్ చేసి ఓ రోజు చంపేయాలన్న వ్యూహంతో తన అనుచరులను రంగంలోకి దింపాడు నయీం. చర్లపల్లి జైలు కేంద్రంగా భానును మట్టుపెట్టేందుకు నయీం పథకం రచించాడు. భానుతో స్నేహం చేసి అతన్ని నమ్మించడం ద్వారా హత్య చేయడం సులువవుతుందనేది నయీం స్కెచ్. ఇందుకోసం నయీం తన అనుచరుల్లో ఒకరైన ఫయీంను, మరో వ్యక్తిని 2 సార్లు చర్లపల్లి జైలుకు పంపించాడు. 2013 డిసెంబర్లో, 2014 జనవరిలో భానుకిరణ్ తో నయీం మనుషులు ములాఖాత్ అయినట్టు తేలింది. అయితే తరచూ నయీం అనుచరులు వచ్చి తనను కలుస్తుండటంతో భానుకిరణ్ కు అనుమానం వచ్చింది. తనను మట్టుపెట్టేందుకు ప్రత్యర్థులు నయీంతో చేతులు కలిపారని గ్రహించిన భానుకిరణ్ అలర్ట్ అయ్యాడు. ఆ తర్వాత ములాఖాత్ కోసం నయీం అనుచరులు అనేకసార్లు ప్రయత్నించినా భాను తిరస్కరించాడు. ఇదిలా ఉంటే 2014లో 2 సార్లు భానుకిరణ్ ను నాంపల్లి కోర్టుకు తరలిస్తున్న వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఫాలో చేయడం అప్పట్లో సంచలనం రేపింది. మరి వాళ్లు నయీం అనుచరులేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నయీం పోయినా అతనంటే భయం ఇంకా జనంలో పోలేదు. నయీం బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరినా బాధితులందరూ బయటకు రాలేకపోతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఒక్కొక్కరు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. ఇదంతా చూస్తుంటే భువనగిరి ప్రాంత ప్రజల్లో నయీం భయం ఇంకా పోలేదని అర్థమవుతోంది. ఇక ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న బాధితులు మాత్రం నయీం బతికున్న సమయంలో వేధించిన తీరు చెప్పుకుంటూ కన్నీళ్లు పెడుతున్నారు. నయీం ఈ పేరు వినగానే భువనగిరి వాసుల వెన్నులు వణుకు పుట్టేది. సుమారు 2 దశాబ్దాల పాటు భువనగిరి ప్రాంతవాసులపై అరాచకాలు సాగించాడు ఈ కిరాతకుడు. పోలీస్ అధికారులు, కొంతమంది రాజకీయ నాయకుల అంటతో చెలరేగిపోయాడు. ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది నయీం రాజ్యం. దీంతో నయీం బతికున్నన్ని రోజులు బాధితులు బయటికి రావడానికి భయపడిపోయారు. నయీం అరాచకాలను మౌనంగా భరిస్తూ వచ్చారు. నయీంకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం కాదు కదా, కనీసం అతనికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు కూడా వణికిపోయేవారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో ఉంది నయీం బాధితుల సంఖ్య. నయీం ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత బాధితులు ఒక్కొక్కరుగా స్టేషన్ మెట్లెక్కుతున్నారు. ఇప్పటి వరకు వందల సంఖ్యలో పోలీసులకు ఫిర్యాదులు అందే. కానీ పోలీసులు ఇప్పటి వరకు 42 కేసులే నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో నయీం అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నయీం ట్యాక్స్ పేరుతో భువనగిరి ప్రాంతంలో ప్రతి వ్యాపారి నుంచి డబ్బులు వసూలు చేసేవారు అతని అనుచరులు. ముఖ్యంగా భువనగిరి ప్రాంతంలో షకీల్, పాసన్ శ్రీను ఈ వసూళ్లను చేసేవారు. నయీం పేరు చెప్పి ఎంత డిమాండ్ చేస్తే అంత డబ్బు చెల్లించాల్సిందే. ఇక పెద్ద మొత్తంలో డబ్బులు రాబట్టుకోవాలనుకుంటే నేరుగా నయీం రంగంలోకి దిగి తనదైన శైలిలో బెదిరింపులకు పాల్పడేవాడు. వసూలు చేసిన డబ్బులను షకీల్, పాసన్ శ్రీను ద్వారా తెప్పించుకునేవాడు. ఎంత డబ్బు వసూలు చేయాలనేది నయీం మాత్రమే నిర్ణయించేవాడు. రెడ్ పెన్ తో ఓ స్లిప్ పై రాసి ఇచ్చాడంటే ఆ మొత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో చెల్లించుకోవాల్సిందే. ఇలా నయీం ట్యాక్స్ కు బలైన వ్యాపారుల లిస్టు చాలా పెద్దదే ఉంది. బాధితులు చాలా మంది ఉన్నప్పటికీ బయటకు వచ్చి చెప్పుకునేందుకు ఇంకా భయపడుతూనే ఉన్నారు. కొంతమంది మాత్రమే ధైర్యంగా తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరిస్తున్నారు. ధనవంతులనే కాదు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లను నయీం వదిలిపెట్టలేదని అర్థమవుతోంది. కాస్త డబ్బున్నట్టు కనిపిస్తే చాలు వసూళ్ల పేరుతో వేధించేవాడని తెలుస్తోంది.
భువనగిరి పట్టణంలో ఎలక్ట్రికల్ షాపును నిర్వహించే చెంచు నరహరి కూడా నయీం బాధితుడే. నందిని ఎలక్ట్రికల్స్ పేరుతో చిన్న షాపును నడుపుతుంటాడు నరహరి. 30 ఏళ్లుగా పట్టణంలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోడ్డు పక్కన 120 గజాల్లో షాపు నిర్మిస్తుండగా నయీం మనుషులు కన్నుపడింది. అంతే ఈ విషయం భాయ్కి చెప్పారు. ముందు నయీం ప్రధాన అనుచరుడైన పాసం శ్రీను దగ్గరకు తీసుకెళ్లి చితక్కొట్టారు. మరుసటి రోజు కిడ్నాప్ చేసి నయీం దగ్గరకు తీసుకెళ్లారని వాపోతున్నాడు బాధితుడు. అక్కడ నయీం 2 కోట్లు డిమాండ్ చేయడంతో చిరు వ్యాపారి కంగుతిన్నాడు. అన్నా, నేను అంత ఇచ్చుకోలేనని కాళ్లు మొక్కితే 25 లక్షలకు బేరం కుదిరింది. 10 జూలై 2015న పాసం శ్రీనుకు 25 లక్షలు ఇచ్చానంటున్నాడు బాధితుడు. డబ్బులు ఇవ్వకపోతే మీ కుటుంబంలో ఓ వ్యక్తిని చంపేసైనా వసూలు చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేశారంటున్నాడు. దీంతో అప్పు చేసి మరీ డబ్బులిచ్చానని చెబుతున్నాడు. కట్ చేసి 25 లక్షల రూపాయల స్లిప్ తీసుకుంటావా, పిల్లలు చంపేయాలంటే విధి లేని పరిస్థితిలో ఆ స్లిప్ తీసుకొని నేను ఆల్రెడీ మళ్ళీ ఎల్బీఆర్ నన్ను డ్రాప్ చేసి ఎల్బీఆర్ నుంచి మళ్ళీ పాఠం చేసి సంతోషపడ్డారు. మళ్ళీ షాబాబు కూడా నన్ను ఎక్కించుకొని మళ్ళీ ఆల్రెడీ డ్రాప్ చేసి కనీసం 14 మంది కాళ్ళు పట్టుకొని ఆఖరికి రాత్రి 9:30కు నేను గుజరాత్ ఇంటికి వచ్చి ఇద్దరు వచ్చి కార్లు వచ్చి 25 లక్షల రూపాయలు తీసుకొని పోయి. ఇదే భువనగిరిలో రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు గంప నాగేతన్ను ఇలాగే బెదిరించిన తీరు మొన్న బయటపడింది. 5 కోట్లు ఇవ్వకపోతే ఒక కొడుకును చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు నయీం. గంప నాగేందర్తో సెటిల్మెంట్ కోసం నయీం డైరెక్ట్ గా రంగంలోకి దిగాడు. చివరకు ₹1 కోటి ఒప్పందం కుదిరింది. ఆ ₹1 ఇవ్వడంలో ఆలస్యమైనందుకు తన స్టైల్లో ఫోన్లో వార్నింగ్ ఇచ్చాడు గ్యాంగ్స్టర్. దీంతో నాగేందర్ భువనగిరి రావటం కూడా మానేశాడు. పోయి కూర్చో, నువ్వు ఎవరి దగ్గర పోయి కూర్చోన్నా, నీకు ఇంకా దేవుడే గతి, నీకైనా నాకైనా. నువ్వు నీ శక్తి సరిపోతే నువ్వు చేసి, నా శక్తి సరిపోతే నేను చేసి. అవును, 1 మంత్ ఏంటన్నా? నువ్వు ఇప్పుడు ఇవాళ చెప్తున్నావు 1 మంత్ అని. ఆ రోజంతా నువ్వు ఎట్లా అన్నా, నువ్వు ఇచ్చినా నేను తీసుకొని చూడన్నా. నీకు చెప్తున్నా, నీకు తర్వాత ఏమన్నా ఇబ్బంది అయితే నాకు ఏం చెప్పొద్దు. ఇంకా కేసు పెట్టుకో, ఏమన్నా చెప్తాము. ఎవరైనా నాకు చేసి ఉంటారా, ఇట్లా మాట ఇచ్చి తప్పు ఉంటారా? ఇంత ధైర్యం చేసిందా? మరి నువ్వు చేసినావు, మరి నీకేమనాలి? నేను నా బాధ్యత ఏంటంటే నీకేం జరుగుతుంది అనేది ముందే చెప్తున్నా. నువ్వు కాపాడుకోగలిగితే నువ్వు కాపాడుకో, అంతే. తీసుకోను. అవునన్నా, నువ్వు ఏమనుకుంటున్నావు అంటే 1 మంత్ చచ్చిపోతావు కదా, చచ్చిపోతే మిగిలిపోతే అని అనుకుంటున్నావు కదా. నేను రావాలరా రే. ఇవే కాదు, భువనగిరిలో నయీం అరాచకాలెన్నో బయటపడుతున్నాయి. బస్టాండ్కు దగ్గరలో ఉన్న ఓ షాపును బెదిరించి కబ్జా చేశాడు నయీం. 30 లక్షల రూపాయల విలువైన షాపును తన సోదరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు నయీం. డబ్బు కోసం ప్రాణ స్నేహితుడిని కూడా వదల్లేదు నయీం. స్నేహితుడి తమ్ముడిని చంపేశాడు. భువనగిరి పట్టణంలోని ఓ డాక్టర్కు చెందిన 3 కోట్ల రూపాయల భూమిని కూడా నయీం అనుచరులు కబ్జా చేసినట్లు సమాచారం. ఆ డాక్టర్ కూడా రేపమాపు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. భువనగిరి మండలంలోని చుక్కాపూర్లో రైతులకు చెందిన 15 ఎకరాలు, బస్వాపూర్లో 3 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు లక్ష్మీ నరసింహ వెంచర్లో 1650 ప్లాట్లను కూడా నయీం అనుచరులు కబ్జా చేసినట్టు తెలుస్తోంది. ఈ బాధితులంతా బయటకు వస్తే తప్ప నయీం అరాచకాలన్నీ బయటపడే అవకాశం లేదు. నయీం అనుచరుల నుంచి ఎలాంటి ముప్పు ఉండదని పోలీసులు భరోసా ఇస్తే గ్యాంగ్స్టర్ అన్యాయాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గ్యాంగ్స్టర్ నయీం కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న అధికారులకు కంగు తినే విషయాలు తెలుస్తున్నాయి. తవ్వే కొద్దీ నయీం నేరాల చిట్టా బయటపడుతోంది. చుట్టూ అనుచరగణం, తుపాకీల రక్షణలో అరాచకాలను సాగించిన ఈ గ్యాంగ్స్టర్ కు గన్స్ ఎక్కడివి అన్నది సస్పెన్స్ గా మారింది. అంతేకాదు, నరహంతకుడు ల్యాండ్ మైన్ సిద్ధం చేయడం పోలీసులకు షాకిస్తోంది. ఇంతకీ నయీంకు ఈ గన్స్ ఎవరిచ్చారు? ల్యాండ్ మైన్ పేల్చాలనుకున్నది ఎవరి కోసం? నయీం ఎక్కడుంటాడో తెలీదు, కానీ భాయ్ రమ్మన్నాడంటే ఎంతటి వారైనా చెప్పిన టైంకు చెప్పిన ప్లేస్ కు వెళ్లాల్సిందే. కళ్లకు గంతలు కట్టి ఎక్కడికి తీసుకువెళ్తారో తెలియదు, కానీ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా భాయ్ సాబ్ కనిపిస్తాడు. వెనకాల 2 లేడీస్, వారి చేతిలో రివాల్వర్లు. భయంగా కాస్త పక్కకు చూస్తే చేతిలో AK-47లతో అనుచరులు. గ్యాంగ్స్టర్ బతుకున్నంత కాలం ఈ సీన్ గురించి ఎవరి నోటి నుంచి వినపడలేదంటే అతగాడు పెట్టే భయం ఎలా ఉంటుందో ఇక చెప్పక్కర్లేదు. గ్యాంగ్స్టర్ నయీం హతమయ్యాక దర్యాప్తు అధికారులు అతగాడిని నీడలా కాపాడిన వెపన్స్ పై దృష్టి పెట్టారు. ఆయుధాల గురించి రోజుకో విషయం బయటపడుతుండటంతో నయీం నెట్వర్క్ పాకిస్తాన్ కు చేరిందని అధికారులకు ఆధారాలు లభిస్తున్నాయి. గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ జరిగిన రోజు స్పాట్ లో ఒక AK-47ను రికవరీ చేశారు పోలీసులు.
మరిన్ని ఆయుధాలు ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. సరిగ్గా అదే జరిగింది. కస్టడీలో ఉన్న అనుచరుల సమాచారంతో మరో AK-47 ను స్వాధీనం చేసుకున్నారు. భార్య ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మరో 2 AK-47లు దొరికాయి. ఇక పిస్టోల్స్, రివాల్వర్స్ 30 దాకా బయటపడ్డాయి. నయీం తన నేర సామ్రాజ్యానికి తుపాకులను వాడుతున్నాడన్నది అందరికీ తెలిసినా 2 బకెట్లలో ల్యాండ్ మైన్స్ దొరకడంతో అధికారులు అవాక్కయ్యారు. మామూలు తరహాలో దాడులకు సైతం నయీం ప్లాన్ చేశాడన్నది బయటపడిందే. ఇవన్నీ నయీంకు ఎలా సమకూరాయన్న దానిపై దృష్టి పెట్టిన అధికారులకు రోజుకో విషయం తెలుస్తుంది. బంగ్లాదేశ్ మీదుగా పాకిస్తాన్కు వెళ్లిన నయీం కొద్ది రోజులు పాకిస్తాన్లో గడిపినట్టు తేలిందే. దీంతో ఆయుధాలు అక్కడి నుంచే తెచ్చుంటాడన్న పోలీసుల అనుమానం నిజమైందే. పాకిస్తాన్కు వెళ్లిన టైంలోనే నయీంకు మరో గ్యాంగ్స్టర్ సోహ్రాబుద్దీన్తో పరిచయం ఏర్పడింది. అప్పుడే గ్యాంగ్ను ఎలా మెయింటైన్ చేయాలి, ఎవరెవరిని ఎలా బెదిరించాలి అన్న విషయాలను నయీం వంటబట్టించుకున్నాడు. సోహ్రాబుద్దీన్ నుంచి 2 AK-47లను తెచ్చుకున్న నయీం కొద్ది రోజుల తర్వాత ఉల్ఫా ఉగ్రవాదులతో పరిచయం పెంచుకుని వారి నుంచి మరో 2 AK-47లను తెప్పించుకున్నాడట. గ్యాంగ్స్టర్ అనుచరులు డెన్ల నుంచి స్వాధీనం చేసుకున్న 30కి పైగా రివాల్వర్లు, పిస్టోల్స్ ను బీహార్, యూపీల నుంచి తెచ్చినట్టు గుర్తించారు. వెపన్ తో ఎవరికైనా బుల్లెట్ దిగితే ఆ బుల్లెట్ ఎక్కడిది అన్న ఆనవాళ్లు కూడా దొరకకుండా చేయాలని పక్కాగా ప్లాన్ చేశాడట నయీం. ఇక గ్యాంగ్స్టర్ డెన్ లో దొరికిన జిలెటిన్ స్టిక్స్ కు లెక్కే లేదు. ఇవన్నీ ఒకెత్తైతే నయీం డెన్ లో దొరికిన 2 బకెట్ల ల్యాండ్ మైన్స్ చూసి అధికారులు అవాక్కయ్యారు. ల్యాండ్ మైన్ ద్వారా అటాక్ చేస్తే మావోయిస్టుల దాడిగా భావించేవారన్నది నయీం వ్యూహం అని గుర్తించారు అధికారులు. నయీం భార్య, అక్కతో పాటు ఫయీం ఇచ్చిన సమాచారంతో ల్యాండ్ మైన్ తో ఓ ఎమ్మెల్యేను టార్గెట్ చేసినట్టు తేలిందే. ఎమ్మెల్యేను హతమార్చేందుకు భువనగిరి రోడ్లో ల్యాండ్ మైన్ పెట్టాలని ప్లాన్ చేసినట్టు తేలిందే. తనకు నయీం నుంచి ప్రాణహాని ఉందని ఆ ఎమ్మెల్యే మొరపెట్టుకోవడంతో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తో పాటు కాన్వాయ్ లో సెక్యూరిటీని కూడా అరేంజ్ చేశారు పోలీసు ఉన్నతాధికారులు. వెపన్ తో చంపడం కష్టమని భావించిన నయీం ల్యాండ్ మైన్ తో ఎమ్మెల్యేను అంతమొందించాలని ప్లాన్ చేశాడు. ఈ దాడి జరిగితే మావోయిస్టుల పైకి నేరాన్ని నెట్టేయడంతో పాటు తన నుంచి ఎవరూ తప్పించుకోలేరనే ఇండికేషన్ ను ఇవ్వాలన్నది నయీం ప్లాన్ అని తేల్చారు అధికారులు. అటాక్లు ఎలా చేయాలనుకున్నది బయటపడడంతో నయీం ఎంత డేంజరస్ క్రిమినల్లో అర్థమవుతోంది. అయితే ఇలాంటి స్కెచ్లకు సంబంధించిన ఒక్క సమాచారం కూడా పోలీసులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు నయీం. ఎన్కౌంటర్ తర్వాత వ్యూహాలన్నీ బయటపడుతున్నాయి. గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత నిజామాబాద్ జిల్లాలో కొందరి గుండెల్లో గుబులు పుడుతోంది. జిల్లాలో నయీం సంబంధాలపై సిట్ ఆరా తీస్తోంది. జిల్లాకు చెందిన కూరపాటి గంగాధర్ను నయీం ఎందుకు టార్గెట్ చేశాడన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలో కొందరు రాజకీయ నేతలకు నయీంతో సంబంధాలున్నాయని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. నయీం ఎన్కౌంటర్ తర్వాత కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. నయీంతో అంటకాగిన నేతల బండారం బయటపడుతుందన్న చర్చ జరుగుతోంది. ప్రముఖ దస్తావేజు లేఖరి డిచ్పల్లి జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ భర్త కూరపాటి గంగాధర్ ఫిర్యాదు ఆధారంగానే నయీం ముచ్చులో చిక్కుకున్నాడన్నది వాస్తవం. గంగాధర్ పేరు నయీం టార్గెట్ లిస్టులోకి ఎలా వెళ్లిందనే విషయం చర్చనీయాంశమైంది. నిజామాబాద్ జిల్లాలో కొందరు ప్రజాప్రతినిధులతో నయీంకు సంబంధాలున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాళ్లే గంగాధర్ ఆర్థిక స్థితిగతులు నయీం గ్యాంగ్కు చేరవేశారా, అందుకే నయీంకు కూరపాటి గంగాధర్ టార్గెట్ అయ్యారా అనే కోణంలో సిట్ బృందం కూపి లాగుతోందని సమాచారం. కూరపాటి గంగాధర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన భార్య డిచ్పల్లి జెడ్పీటీసీ సభ్యురాలు. గంగాధర్ పై రాజకీయ కక్ష తీర్చుకోవడానికి ఎవరైనా నయీంకు మొత్తం వివరాలు చెప్పి ₹1 బెదిరింపు కాల్ చేయించి ఉండవచ్చన్న అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. జిల్లాలో కోట్లకు పడగలెత్తిన వారు ఎందరో ఉన్నారు. కేవలం గంగాధర్ ను ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? రాజకీయ ప్రయోజనం కోసమే గంగాధర్ ను బెదిరించాలని చూశారా? నయీంతో టార్గెట్ చేయించాలని అనుకున్నారా? గంగాధర్ రాజకీయ శత్రువులు ఎవరు? ఆ శత్రువులు నయీంకు మిత్రులా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కూరపాటి గంగాధర్ ఆస్తుల చిట్టాను నయీంకు అందించడంలో జిల్లాకు చెందిన ఎవరి పాత్ర ఉందన్న దానిపై సిట్ బృందం ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇతర నాయకులు ఎవరైనా నయీంతో సంబంధాలున్నాయా అన్న దానిపైన దర్యాప్తు బృందం దృష్టి పెట్టడంతో పలువురి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట.
బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చస్తుందన్నట్టు కోరపాటి గంగాధర్కు చేసిన బెదిరింపు కాల్తో నరహంతకుడు నయీం పోలీసుల తోటాలకు చిక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఘటనతో నయీం గ్యాంగ్ కు నిజామాబాద్ జిల్లాతో ఉన్న సంబంధాలు బయటపడుతుండడం కొందరి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. జిల్లాలో నయీం అనుచరులు ఉన్నారా? మరి ఇంతకాలం ఎందుకు వెలుగులోకి రాలేదు? నిజామాబాద్ లో కూడా నయీంకు షెల్టర్ ఉందా? నయీంకు జిల్లాలో ఎవరితో సంబంధాలున్నాయి అనే సందేహాలు చర్చకొస్తున్నాయి. నయీం అప్పుడప్పుడు డిచ్పల్లి ప్రాంతానికి వచ్చి వెళ్లేవాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. గంగాధర్ భార్య డిచ్పల్లి జడ్పీటీసీ కావటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. నయీముద్దీన్ ఎపిసోడ్ లో బాధితులు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. గ్యాంగ్స్టర్ అనుచరులు వరుసగా జైలుకెళ్తున్నారు. ఎంతవరకు బాగానే ఉంది, కానీ ఇప్పటి వరకు సెటిల్మెంట్లతో ఈజీ మనీకి అలవాటు పడ్డ నయీం అనుచరులు జైలు నుంచి బయటకు వస్తే నేరాలకు దూరంగా ఉంటారా? ధైర్యంగా ముందుకొస్తున్న బాధితుల ఫ్యూచర్ ఏంటి? బాధితులకు రక్షణగా నిలవడానికి పోలీసుల వ్యూహం ఏంటి? 2 దశాబ్దాల నేర సామ్రాజ్యానికి అధిపతిగా ఓ వెలుగు వెలిగిన గ్యాంగ్స్టర్ నయీం వందల సంఖ్యలో అనుచరుల్ని తయారు చేసుకున్నాడు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రత్యేక అనుచరగణం ఉండేది. సెటిల్మెంట్ల సొమ్ముతో తన గ్యాంగ్కు ఏకంగా నెల నెలా జీతాలు కూడా ఇచ్చేవాడు. ఏదైనా కంపెనీలో పనిచేసిన టైంకు జీతం వస్తుందో లేదో తెలియదు, కానీ నయీం కంపెనీలో పనిచేస్తే 3వ తేదీ కల్లా జీతం బ్యాంకులో జమ అయిపోతుంది. కొందరు తన నేరాలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే సోర్సులుగా పనిచేస్తే మరికొందరు సెటిల్మెంట్ల సొమ్మును వసూలు చేసుకొచ్చేందుకు పనిచేసేవారు. ఇక భాయ్సాబ్ ఆదేశిస్తే కత్తిపట్టి తెగ నరికే టీం సపరేట్ గా ఉంటుంది. ఏదైనా నేరం చేస్తే తన అనుచరగడం పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిన దగ్గర నుంచి వారిని జైలుకు పంపటం, కోర్టులో బెయిల్ పిటిషన్లు వేయటం, వాళ్ల మంచి చెడ్డలు చూసుకోవడానికి ఓ టీం పనిచేసేది. ఇలా ఎవరి పని వారే చేసేవారు. భాయ్సాబ్ ఏదైనా ఫంక్షన్ చేసినా అందరూ ఒక్కచోటికి చేరినా ఒకరి గురించి ఇంకొకరు మాట్లాడుకోవద్దు. ఇది నయీం స్టైల్. ఎవరైనా అలా మాట్లాడుకున్నట్టు తెలిస్తే వాళ్లకు రెడ్ పెన్ తో రాసినట్టే. వీరందరి సంపాదన భాయ్సాబే. ఆయన లేకుంటే జేబులో చిల్లి గవ్వ ఉండదు. ఎన్కౌంటర్లో గ్యాంగ్స్టర్ ఖతమయ్యాక ఎన్ కంపెనీలో పనిచేసిన టీంను జైలుకు పంపుతున్నారు పోలీసులు. ఇప్పటిదాకా నేరాలకే పరిమితమైన ఎన్ గ్యాంగ్ జైలు నుంచి బయటకొస్తే ధైర్యంగా మీడియా ముందుకు వస్తున్న బాధితుల పరిస్థితి ఏంటి అన్న దానిపైన పోలీసులు దృష్టి సారించారు. ఈజీ మనీకి అలవాటు పడ్డ ఈ గ్యాంగ్ జైలు నుంచి బయటకొచ్చాక బుద్ధిగా ఉద్యోగాలు చేస్తారంటే పోలీసులు మాత్రం ఎలా నమ్ముతారు? తమని చూస్తే భయంతో ఆమడ దూరం ఉండే జనం ఇప్పుడు కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తుంటే ఎన్ గ్యాంగ్ తట్టుకుంటుందా? కాబట్టి వీళ్లు మారరు అన్న సంగతి పోలీసులకు బాగా తెలుసు. అందుకే బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు నయీం అనుచరులు జైలు నుంచి బయటకు రాకుండా పక్కా స్కెచ్ వేశారు పోలీసులు. అరెస్టైన వారిపై తీవ్రమైన నేరాల అభియోగాలు మోపుతూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు పూర్తయ్యాక జైలు నుంచి బయటకు వస్తే ప్రమాదమని భావించే ప్రతి ఒక్కరిపై పీడీ యాక్టులు నమోదు చేసి ఏడాది పాటు జైల్లోనే ఉంచేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఏడాది తిరక్క ముందే నయీం కేసులన్నింటినీ ట్రయల్ కు తీసుకొచ్చి శిక్షలు పడేలా చేయాలన్నది పోలీసుల వ్యూహం. నయీం గ్యాంగ్ ఇకపై బెదిరింపులకు దిగే ఛాన్సే లేదంటున్నారు పోలీసులు. సో ఇంకా నయీం ఆగడాలపై ఎవరైనా బాధితులు ఇప్పటికీ భయపడుతుంటే ఇక భయం వీడి సిట్కు లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదులు చేస్తే న్యాయం దక్కే అవకాశాలు లేకపోలేదు. ఇది నయీం అరాచకాలపై స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.